అన్నా వాళ్ళు లేచిండు. ఎంత తిప్పినవరా మమ్మల్ని అంకితగా. రే భార్గవ్, నువ్వారే చేసింది? తప్పలేదురా, నా పైసలు నాకు ఇచ్చేసి ఉంటే ఇదంతా చేసే అవసరం లేకపోతుండే కదా. ఎడిపోతాడు నీ పైసలు లేకుండా? అయినా చిన్నప్పుడు ఫ్రెండ్ని నమ్మకం లేదారా? ఉంది కాబట్టే ఇంకా బ్రతుకున్నావు, లేదంటే సరే. నా పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇంకొన్ని రోజులు ఇస్తారా? సొల్లొద్దు, నా పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. నిజం చెప్పాలంటే నాకడ పైసలు ఏం లేవురా. సరే సావానికి రెడీగా ఉండి మళ్ళా కత్తి కడిరా. నన్ను చంపితే నీ పైసలు తిరిగి వస్తాయారా? రాదు, కానీ నిన్ను చంపి నీ బాడీ పార్ట్స్ అమ్మేస్తే బ్రతుకుండి నా బాకీ తీరుస్తావు, చచ్చిపోయినాక తీరుస్తావు, నీ ఇష్టం. నాకు ఏదైనా ఓకే. 5 నిమిషాలు టైం ఇస్తున్నా, డిసైడ్ చేసుకో. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పు అనేది సహజమే. కొందరు పిల్లల చదువు కోసం చేస్తారు, మరి కొందరు వాళ్ళ పిల్లల పెళ్లి కోసం. కానీ నేను ఏమాత్రం కష్టపడకుండా డబ్బులు సంపాదించడానికి చేశాను. అదే ఐపీఎల్ బెట్టింగ్. కానీ ఇప్పుడు అదే నా ప్రాణాల మీదకి వచ్చేది. ఐపీఎల్ ఉండేది చూసి ఎంజాయ్ చేయడానికి, కానీ నాలాంటి వాళ్ళకి అదొక రిస్క్ ఓరియంటెడ్ ఇన్కమ్ సోర్స్. దేని మీద వేసినావురా బెట్? కేకేఆర్ మీద వేసినారా 10,000. పోయేటట్టు ఉంది మ్యాచ్. 10 బాల్ 38 కొట్టాలి. రే, నువ్వు ఫస్ట్ టైం బెట్టింగ్ వేసినావురా, నీకు ఇంకా ఐపీఎల్ గురించి తెలియదు. సరే, అంతా నీకే తెలిసినట్టు. రే, ఐపీఎల్లో లాస్ట్ బాల్ దాకా చెప్పలేంరా ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారో అని. మొత్తం మ్యాచ్ అయ్యేదాకా చూడు. బ్యాటింగ్ రా, బ్యాటింగ్ బ్యాటింగ్ రా, బ్యాటింగ్. బ్యాటింగ్ రా, బ్యాటింగ్ బ్యాటింగ్. బ్యాటింగ్ రా, బ్యాటింగ్. డబ్బు ఎలా అయితే బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అవుతుందో అలా డబ్బుపై ఆశ పెరిగి బెట్టింగ్కి బానిసలు అయిపోతాం. రే, ఆర్సీబీ 20,000 పెట్టి. రే, సిఎస్కే 20,000 పెట్టేసే. రే, ఎస్ఆర్హెచ్ 50,000 వేసేసే. కొత్త కొత్త సోకులు కూడా స్టార్ట్ అవుతాయి. రే మామా, బెట్టింగ్లో 1 lakh గెలిచినారా? నువ్వు దానికే అంత హ్యాపీ ఉన్నావారా? ఇక్కడ కొందరు కోట్లు సంపాదిస్తున్నారు. కోట్లా? ఎట్లారా? రే, బెట్టింగ్లో కూడా ఆఫర్స్ ఉంటాయిరా. 10 లక్షలు పెడితే 1 కోటి గెలవచ్చు. మంచి ఛాన్స్ రా ఇది. 1 కోటి రూపాయలంటే చిన్న మాటనా? లైఫ్ సెట్ అయిపోతుంది. కానీ మన దగ్గర అంత డబ్బు ఎక్కడరా? నేను పెడతారా? రే, ఏం మాట్లాడుతున్నావురా? అంత డబ్బు ఎటు నుంచి తెస్తావు? అరే, మా ఫ్రెండ్ ఉన్నాడు రా, భార్గవ్, వాడిని అడుగుతా. రే, వాడు చాలా డేంజర్ రా. ఒకవేళ డబ్బు తిరిగి ఇవ్వకపోతే వాడు నేను చంపేస్తాడు. రే, ఇప్పటివరకు నేను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేరా. ఈ మ్యాచ్ కూడా ఓడిపోను, పక్కా గెలుస్తా, నన్ను నమ్ము. నీ ఇష్టం రా, కానీ బెట్ దేని మీద వేస్తావు? ఆర్ఆర్. రే భార్గవ్, ఒక 10 లక్షలు కావాలరా. అంత డబ్బు తీసుకొని ఏం చేస్తావురా? కొంచెం అర్జెంట్ రా, నీకు 2 daysలో ఇచ్చేస్తారా? సరే, నీ అకౌంట్ నెంబర్ పంపు, ట్రాన్స్ఫర్ చేస్తా. థ్యాంక్స్ రా మావా. రేయ్, గుర్తుపెట్టుకో, 2 daysలో తిరిగి లేదనుకో
ఫ్రెండ్ అని కూడా చూడ. లేదురా, ఇచ్చేస్తా. షార్ట్ రా, షార్ట్ షార్ట్. షార్ట్ రా, షార్ట్ షార్ట్. బ్యాటింగ్ బ్యాటింగ్. అరే నీ అమ్మ, ఏం బ్యాటింగ్ రా నాన్న. బ్యాటింగ్ జైస్వాల్, బ్యాటింగ్ రా, బ్యాటింగ్. షార్ట్ రా, షార్ట్. గ్రేట్ షాట్ రా, గ్రేట్ షాట్. బ్యాటింగ్ రా, బ్యాటింగ్. ఎస్ ఎస్ ఎస్. బౌలింగ్ రా, బౌలింగ్. ఎస్. ఎస్. అరే ఏం బౌలింగ్ రా నాయన. అరే సూర్యాని ఇవ్వడానికి అవుట్ చేయండి రా నాయన. బౌలింగ్ బౌలింగ్. पहली गेंद को बड़ा बनाना होगा, ऑप्शन ही नहीं है ना. राउंड द स्टंप्स. फ्लैट फास्ट. అరే ఏం బౌలింగ్ వేస్తుర్రా. అరే ఫుల్ టాస్ వేస్తావేంద్రా. అరే ఫుల్ టాస్ ఎగరా, ఫుల్ టాస్ ఎగరా, ఫుల్ టాస్ ఎగరా, ఫుల్ టాస్ ఎగరా. ప్లీజ్ ఎగరా, ప్లీజ్ ఎగరా, ప్లీజ్ ఎగరా, ప్లీజ్ ఎగరా. इसी गेंद पर मैच समाप्त. మీకు తెలుసు, నాకు తెలుసు ఆ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఎలా గెలిచిందో. హోల్డర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ లాస్ట్ ఓవర్లో 3కి 3 ఫుల్ టాస్లు ఎందుకు వేశాడో. కానీ నో వన్ కెన్ ప్రూవ్ దట్. దిస్ ఈజ్ హౌ ఐపీఎల్ గోస్ అండ్ దిస్ ఈజ్ హౌ వీ ఆల్ గెట్ ఫక్డ్. సరే చెప్పు, ఏం డిసైడ్ చేసినావు? చీ చీ చీ, ఆడోళ్ళకి ఏడుస్తావారా? మొగోన్ లేకుండు. అయినా నా దగ్గర పైసలు ఎందుకు తీసుకున్నావురా? పిచ్చి ఊలగా ఎంతమంది రా, ఇంకెంతమంది ఇలా బెట్టింగ్ మాయలో పడి అప్పు చేసి గుడుస్తారు. సరే, రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు టైం ఇస్తున్నా. ఆ లోపు నా డబ్బు నాకు ఇచ్చేస్తే మంచిది. లేదంటే నా దగ్గర పైసలు తీసుకున్నావని మీ ఇంట్లోకి చెప్పాల్సి వస్తుంది. చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు. అక్కడి వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నా.
కట్లి పండ్రా. ఇప్పటివరకు నేను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేరా, ఈ మ్యాచ్ కూడా ఓడిపోను. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు టైం ఇస్తున్నా. ఆ లోపు నా డబ్బు నాకు ఇచ్చేస్తే మంచిది. నేను నా లైఫ్లో తీసుకున్న ఒక్క బ్యాడ్ డెసిషన్ వల్ల హ్యాపీగా ఉండే నా లైఫ్ బర్బాద్ అయిపోయింది. బెట్టింగ్ మాయలో పడి రోజు రోజుకి ఇలాంటి ఎన్నో అంకిత్ లాంటి వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఐపీఎల్ని చూసేదాకే పెట్టండి, లేకపోతే మీరు మరో అంకిత్లా తయారవుతారు.